ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషాలు మీ వాక్యం ధ్యానిస్తుండగా మీ ఆత్మకార్యం జరిగించి నా మాటలు కాదు కానీ మీ మాటలు, మీ స్వరం మాకు వినిపించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు కావలసినటువంటి ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించి తద్వారా మీ నామానికి మహిమ కలిగించుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. టాపిక్ చూసి మన టెక్స్ట్ ఏంటంటే 1 కొరింథీయులు 1:10-17 దాని టాపిక్ ఏంటంటే సంఘ ఐక్యత సామరస్యానికి పిలుపును ఇస్తున్నాడు పౌలు. సంఘ ఐక్యత, అదే సమయంలో సామరస్యానికి పిలుపు. ఒకవేళ బైబిల్లో ఉన్నటువంటి సంఘాలు, అన్ని సంఘాల్లో ఎక్కువ సమస్యలు కలిగిన సంఘం ఏదంటే కోరింథ్ సంఘం. కోరింథ్ సంఘంలో చాలా సమస్యలు ఉన్నవి. పౌలుకు కోరింథ్ సంఘం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఉన్నాడు. ఎందుకంటే ఈ సంఘంలో చాలా సమస్యలు, 1 కాదు 2 కాదు, చాలా సమస్యలు ఉన్నవి కనుక మరి ఆ మొదటిగా చూస్తున్నట్లయితే ఐక్యత లేకపోవడము, విభజనలు, కక్షలు, ఒక మాట మీద నిలబడకపోవడం, ఇలాంటివి ఎన్నో సమస్యలు. బల్లా సమస్య, స్త్రీలు వాక్యం చెప్పడము, మరి తలపైన కొంగు వేసుకోవడం, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నవి. అవన్నీ కాదు కానీ ఇక్కడ చూసినట్లయితే సంఘంలో విభజన మరియు అనైక్యత సమస్యలను చూస్తున్నాం ఇందులో. అయితే క్రైస్తవులు ఐక్యంగా ఉండాలని పౌలు మనల్ని ప్రోత్సహిస్తూ భిన్నమైన విభజనలకు మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి, నివారించాలి. విభజన లేదా కక్షలు, విభజనలు ఉన్నట్లయితే సంఘం ఎప్పుడు కూడా బాగుపడదు. కనుక విశ్వాసులు ఐక్యంగా ఉండాలి. 10వ వచనం అదే చూస్తున్నాం కదా, విశ్వాసులందరూ ఐక్యంగా ఉండాలి. ఏ విషయంలో అంటే మొట్టమొదటిగా చూసినట్లయితే ఏకభావముతో మనమందరము మాటలాడవలెను, అంటే ఒకే వాక్కు, ఒకే మాట మీద కట్టుబడి ఉండాలి. కనుక ఏకభావము, మనలో భావం అనేది అది ఒకటే ఉండాలి. దేవుని పిల్లలం కనుక మనము ఏకభావంతో మాట్లాడాలి. మనలో చీలికలు లేకపోతే ఇదో నా మాట నడవాలి, మీ మాట నడవాలని కాదు, కానీ చివరికి జరగాల్సింది దేవుని చిత్తమే, దేవుని మాటనే జరగాలి. నీకు నచ్చినట్లుగా, నాకు నచ్చినట్లుగా కాదు, కానీ దేవునికి నచ్చినట్లుగా మనం చేయాలి. అది ఇక్కడ కావాల్సింది. అందుకే ఒకే వాక్కు, ఒకే మాట మనము దానిపైన ఉండాలి. ఒక మాట మాట్లాడాలని అర్థం అన్నమాట. కనుక అందరూ ఒకే మాట, అందరూ ఒకే మాట మాట్లాడడం అంటే అర్థం ఏంటి? ఐక్యత ఉన్నట్లుగా అది మనకు సూచిస్తుంది. కనుక కొన్ని కుటుంబాలు చూసినట్లయితే చాలా భిన్నంగా ఒక మాట మీద వారు ఉండలేరు. కొన్నిసార్లు కుటుంబంలో ఐక్యత ఉండదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. కనుక వాళ్ళు విచిత్రంగా ఉంటుంది. కుటుంబంలో ఉండే 4 కావచ్చు, 5 కావచ్చు, కానీ ఒకరొకరితో మాట్లాడుకోరు. చాలా విచిత్రం. మళ్ళీ కుటుంబం అని పిలుస్తాం. మనస్పర్ధలు ఉండవని కాదు, ఉండవు, కానీ ఎంతవరకు క్షమించుకొని సర్దుకుపోవాలి, సమాధాన పడాలి. అందుకే కోపపడుడి కానీ పాపము చేయకుడి. మీ కోపం ఎంతవరకు ఉండాలి? సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. ఆ తర్వాత మనం పడకపైకి వెళ్ళేటప్పుడు, లేకపోతే కలిసి భోంచేసేటప్పుడు మళ్ళందరూ ఒకరొకరు క్షమించుకొని మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వారిలో ఏకభావం లేదు. వారు ఏకభావంగా మాట్లాడడం లేదు. ఇష్టం వచ్చిన వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కనుక అక్కడ సమస్య వచ్చింది. రెండో విషయం చూద్దాం. అక్కడ ఏంది? ఏక మనసుతో, అనగా మన ఆలోచనలన్నీ కూడా అవి ఎలా ఉండాలి? ఒకటే ఉండాలి. కనుక ఏక మనసుతో అనగా మన ఆలోచనల గురించి రాయబడి చూడండి. ఫిలిప్పీలు 3:15-16 చదవండి. ఫిలిప్పీ 3:15-16. తాత్పర్యం కలిగి ఉందుము. 16వ వచనం. కనుక మనమంతా ఏక మనసు, ఒక ఆలోచన కలిగి ముందుకు సాగాలి. ఏక తాత్పర్యము లేదా మనము ఒక ఐక్యతలో మనం ముందు సాగాలని పౌలు మరి కోరింథ్ సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు. మూడో చూసినట్లయితే ఏక తాత్పర్యం అంటే ఒక తీర్పు లేదా ఒక ఉద్దేశము లేదా ఒక ప్రయోజనము ఏకగ్రీవముగా ఉండాలి.
మనలో ఏముండాలంటే ఒక ఉద్దేశం ఉండాలి, ఒక ప్రయోజనం అనేది ఒక ఏకగ్రీవంగా మనం ముందుకు సాగాలి. మన తాత్పర్యం ఒకటే ఉండాలి, మన యొక్క మనస్సు ఒకటే ఉండాలి, మన యొక్క భావం ఒకటే ఉండాలి. అప్పుడే ఐక్యత అనేది మనము లోకానికి చూపగలము. ఒకవేళ మనలో ఐక్యత లేనట్లయితే సంఘం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఎదగలేదు. అందుకే అందులో మధ్యలో రాయబడి కదా, మీలో కక్షలు లేక, 4వది ఏంటంట, మీలో కక్షలు లేక అనగా విభజనలు అనే మాట చూస్తున్నాం. మనలో విభజన అనేది ఉండకూడదు. గుంపులుగా, భాగాలుగా, ప్రాంతీయ భాగాలు కానీ, భాష కానీ, యాస కానీ అలాంటివి మనలో ఉండకూడదు. కనుక పెద్దలు ఏమైనా కలిసి ఉంటే కలుదురా సుఖమన్నారు. కనుక ఐక్యంగా మనం ఉన్నప్పుడే అప్పుడే సంఘంలో నిజమైన సమాధానము, శాంతి, ఆనందం అనేది మనం చూస్తాం. కనుక ఈ యొక్క విభజన లేదా కక్షల విభజన అనేది ఎట్లా అంటే చినిగిపోవడానికి ఉపయోగించే పదము. అనొక దాన్ని చింపినప్పుడు, వేరుగా చేయబడ్డప్పుడు ఉపయోగించే పదం అది. కనుక ఇక్కడ సంఘం అనేది విభజన కాకూడదు. మత్తయి రాసిన సువార్త 9:10 చదవండి. చాలా అక్కడ విభజన చూస్తున్నాం, అనగా 2 కోవలు, 2 భాగాలుగా చూస్తున్నాం. కనుక ఇక్కడ గమనించినట్లయితే విభజన ఒక గురించి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కనుక అవేంటంటే మనలో విభజన లేదా కక్షలు ఉన్నట్లయితే సంఘంలో ప్రభు భోజనంలో ఎలాగూ మనము పాలు పొందగలము అనగా కొద్దిమంది దాన్ని యోచింపకుండానే, ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారు, 2 వ్యక్తుల మధ్య సమాధానం లేదు. 2 వ్యక్తులు ఏమంటున్నారంటే నేను కరెక్టు, నాలో తప్పు లేదు అంటున్నారు. 2లో తప్పు లేనప్పుడు మరి ఎందుకు మాటలు లేదు, ఎందుకు మరి ఆ యొక్క ప్రేమ కానీ ఆ యొక్క సంభాషణ జరగడం లేదు. కనుక ఎవరిలో ఒకరిలో తప్పు ఉంటుంది ఖచ్చితంగా. కనుక ఇక్కడ క్రైస్తవులుగా, ఒక విశ్వాసిగా చూడండి, గలతీ 6:1 ఒక విశ్వాసిగా, ఒక ఆత్మీయుడిగా, ఒక దేవుని బిడ్డగా నువ్వు చేయాల్సింది మొట్టమొదటి స్టెప్ ఏంటో చూడండి. అక్కడ సహోదరులారా, ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు అట్టి వాణిని మంచి దారికి ఆత్మీయులైన మీరు, అనుభవం కలిగిన మీరు, వాక్యం ఎరిగిన మీరు, ఎన్నో సంవత్సరాల నుండి సంఘానికి వస్తున్నటువంటి మీరు ఏం చేయాలంటే అలాంటి వారిని మరి మంచి దారికి తీసుకురావాలి. అందుకే సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా మనం బలలో చేయి వేయలేము. పదే హెచ్చరిస్తున్నాం. కానీ కొద్దిమంది వాళ్ళు అస్సలు ఆ విషయాన్ని పెడుతున్నారు. కనుక ఇక్కడ దానిపై ఏర్పడే సామాజిక విభజనల గురించి ఆయన రాసు కొరింథీలు కొరింథీలో చూసినట్లయితే బల్లా గురించి కొరింథీలు ఏం రాయబడదు, అందరూ బైబిల్ తీయాలి. 1 కొరింథీలు 11:17 నుండి 32 స్పష్టంగా చదవండి. మెచ్చుకొనను కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. తప్పదు. కాదు.
ఒకవేళ అయోగ్యంగా అనాలోచనగా బల్లలో చేవేసినట్లయితే అపరాధులమైతామని దేవుని వాక్యం చెప్పి మనం అపరాధులం కనుక శిక్ష విధి మనకు కలుగుతుంది. అందుకని విభజన క్రీస్తు శరీరాన్ని చీల్చివేస్తుంది. కనుక దేవుని వాక్యం మనని హెచ్చరిస్తుంది, ఎవడైనను నా సంఘమును పాడు చేసినడలా నేను వాడిని పాడు చేయాలి. అంటే సంఘం అంటే ఈ 4 గోడలతో కట్టిన సంఘం గురించి కాదు ఇక్కడ మాట్లాడి, క్రీస్తు శరీరం లేదా అది మనం కూడుకునేటువంటి ఈ సంఘము. కనుక ఎవరైనా సంఘం యొక్క ఐక్యత, సామరస్యాన్ని, సమగ్రతను ఒకవేళ దెబ్బతీయాలని అనుకున్నా దేవుని యొక్క శిక్ష వారిపై ఖచ్చితంగా ఉంటుంది. వారి కాకుండా వారి పిల్లలపైన తరతరాలు వారిపైన ఉంటుంది. అందుకే సంఘముతో కానీ మనము దేవునితో కానీ ఆటలు ఆడకూడదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. నేను గొప్ప కార్యం చేశాను, ఇట్లా చేశాను, అట్లా చేశాను. కానీ దాని పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందో నేను కింది వచనాలు చెప్తాను. కనుక ఇక్కడ చూసిన విభజన క్రీస్తు శరీరాన్ని చీల్చివేస్తుంది. కనుక శరీరం ఒక్కటే, మనమంతా దాని అవయవంలమై ఉన్నాం. కనుక శరీరం ఎప్పుడైతే చీల్చబడుతుందో అప్పుడు దాని పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందో. ఉదాహరణ బైబిల్లో చూసినట్లయితే మరి అపోస్తలకార్యం 6 అధ్యాయం 1 నుండి 7 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ చూసినట్లయితే గ్రీకు దేశ విధవరాల యొక్క సమస్య అక్కడ ఉంటుంది. భోజనం దగ్గర సమస్య వచ్చింది, చిన్న సమస్య. కనుక అపోస్తలు అంటున్నారు, మేము వాక్యం బోధించట పక్కన పెట్టి మీకు మేము వడ్డించాలా, మేము ఇలా చేయాలా, సమస్య వచ్చింది. కనుక చిన్న సమస్యలు, ఆ సమస్యలన్నీ మనమే కూర్చొని తీర్చుకోవాలి. వినడానికి చాలా ఎలా ఉంటాయంటే చిన్న సమస్యలు. నా టై కలర్ బాగలేదు, లేకపోతే నేను హాఫ్ షర్ట్ వేసుకున్నాను, ఫుల్ షర్ట్ వేసుకున్నాను, నా ప్యాంట్ బాగలేదు, నా బెల్ట్ బాగలేదు, నా పర్సు బాగలేదు. ఇలాంటి చిన్న సమస్యల వల్ల సంఘం పైన ఎలాంటి ప్రభావం పడకూడదు. అది వ్యక్తిగత సంబంధించిన విషయాలు. అందుకని ఇలాంటివి మనం దూరంగా ఉండాలి. ఇవి ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాలు కావు. అందుకే రెండో ఉదాహరణ చూసినట్లయితే కొరింథీయులు తీయండి, 3 అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదవండి. ఈ సంఘం సహోదరులారా మాటలాడకపోతిని చాలండి. ఇక్కడ చూసినట్లయితే 3 విషయాలు మనం చూడవచ్చు. ఒకటి, ఆత్మ సంబంధమైన వారితో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడకపోతిని. రెండవది, శరీర సంబంధులు అనగా మరి ఇక్కడ చూసినట్లయితే వారు క్రీస్తునందు పసిబిడ్డలే, వాక్య లోతులు ఎదగని వారు. మూడవది చూసినట్లయితే మరి ప్రకృతి సంబంధమైన వారు అనగా రక్షణ లేని వారు. మనం ఏ సంఘానికి వెళ్ళినట్లయితే ఈ 3 కోవలకు చెందిన వారు సంఘంలో ఉంటారు. కొద్దిమందికి అస్సలు అవగాహనమే లేదు, బల్ల గురించి అవగాహన లేదు, రక్షణ గురించి అవగాహన లేదు. రక్షింపడ్డారంటే రక్షింపడ్డాం ఎప్పుడంటే పెళ్ళే ముందు మా పాస్టర్ గారు బ్యాప్టిజం ఇచ్చారు. అది రక్షణ కాదు, మోసపోయారు, మీరు మోసపోతున్నారు, అది నరకానికి నడిపిస్తుంది. కనుక మనము వాక్యం ఎంత స్పష్టంగా రాయబడ్డది. కనుక కొరింథీ సంఘంలో కూడా సమస్య ఉంది. అదేంటంటే అక్కడ కక్షలు ఉన్నవి. ఆ సంఘంలో విభజనలు, కక్షలు, తర్వాత లోక సంబంధమైన విషయాలు అక్కడ చాలా ఉన్నవి. అందుకే విభజన కారణాలు చూద్దాం. ఎప్పుడు విభజన కారణాలు వస్తే నేను 3 విషయాలు చెప్తే ఇక్కడ మొట్టమొదటిగా ఎప్పుడు విభజన కారణాలు ఏర్పడతాయి సంఘంలో అంటే మొట్టమొదటిగా చూసినట్లయితే వ్యక్తిగత ప్రాధాన్యతలు అనగా ఒక వ్యక్తికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తిని మన తలపైన కూర్చునబెట్టుకున్నప్పుడు, ఆ వ్యక్తిని మనం ఎంతగా పొగిడినప్పుడు సమస్య అనేది వస్తుంది. బైబిల్ ఏమంటుంది? అందరూ సమానమే అంటుంది, అవును కదా. యాకోబు అయితే దాన్ని ఖండిస్తూ ఉన్నాడు. సంఘంలో మనమంతా సమానులమే. చైర్ పైన కూర్చున్న వాళ్ళు గొప్ప వాళ్ళ కాదు, కింద కూర్చున్న వాళ్ళు తక్కువ వాళ్ళ కాదు.
వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నవి, కాళ్ళ నొప్పులు, ఆ బాధతో వాళ్ళ పైన కూర్చో, అంతేగాని వాళ్ళకేదో ప్రత్యేకమైన లేదు. కనుక ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత ప్రాధాన్యతలు మరియు వ్యక్తిగత అభిప్రాయాలు వచ్చినప్పుడే సంఘంలో విభజన కారణము అవుతుంది. ఇక్కడ గమనించినట్లయితే బాగా చదువుకున్న వ్యక్తుల్ని ఒక విధంగా చూడడము, చదువులేని వారిని మరొక విధంగా చూడడము, ఆ తర్వాత వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, కాకుంటే డబ్బు ఎక్కువ ఉన్న వారిని ఒక విధంగా చూడడం, డబ్బు లేని వారిని మరో విధంగా చూడడము, లేకపోతే పేరు ప్రఖ్యాతిగాంచినని ఒక విధంగా చూడడము, లేకుంటే మంచి వస్త్రాలు వేసుకొని వచ్చిన వారిని ఒక విధంగా ట్రీట్ చేయడం, అది సరైనది కాదు. యాకోబు దాన్ని ఖండిస్తున్నాడు. కనుక వ్యక్తిగత ప్రాధాన్యతలు మనలో ఉండకూడదు, అభిప్రాయాలు కూడా మనలో ఉండకూడదు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అందరూ సమానులే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, చర్చ్ నుండి ఇద్దరు వ్యక్తులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆయన కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర చపరాసి అనగా ఆయన దగ్గర ఒక ప్యూన్ లాగా పనిచేసే ఒక వ్యక్తి ఉన్నారు. కానీ ఇద్దరు ఒకే సంఘానికి వస్తారు, హెబ్రోన్ సంఘానికి వస్తారు. అయితే ఆఫీస్లో ఆయన కలెక్టరు, ఆయన దగ్గర చేతులు నిలబడి కట్టుకొని నిలబడాలి, ఒక కర్ర పట్టుకొని నిలబడాలి. ఎందుకంటే ఆయన కలెక్టర్ కనుక ఆ రెస్పెక్టు ఎక్కడ ఆఫీస్లో. కానీ సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏంది, ఇద్దరు పక్కన కూర్చున్నారు, బ్రదర్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఆఫీస్లో సార్ అని పిలవాలి, కానీ సంఘంలో ఏమంటున్నారు, బ్రదర్ అని పిలుచుకుంటారు. అది చూడ ఎంత గొప్ప విషయం, ఒకసారి ఆలోచించండి. అందుకని పౌలు కూడా అంటున్నాడు, ఎవరి విషయంలో అంటున్నాడు, మరి ఆయన ఫిలోమేను ఆయన ఇంట్లో దొంగలించి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు ఆయన, ఒనేసిమస్ గురించి ఆయన అంటున్నాడు, ఈయన సహోదరుడు అంటున్నాడు. ఇప్పుడు ఆయన దాసుడు కాదు, ఆయన మరి ఒక దొంగ లాంటి, అలా కాకుండా మరి ఎలా ట్రీట్ చేయాలి, ఆయనను సహోదరునిగా భావించమంటున్నాడు. కనుక వ్యక్తిగత ప్రాధాన్యతలు, అభిప్రాయాలు వచ్చినప్పుడే సంఘంలో విభజనకు కారణం అవుతూ ఉంది. కనుక అలాంటివి రాకూడదు. సంఘంలో అందరూ సమానమే. డబ్బు ఉండొచ్చు, అది నీ ఇంట్లో, చదువు ఉండొచ్చు నీ దగ్గర, నువ్వు అందంగా ఉండొచ్చు బయట. కనుక ఇవన్నీ కూడా లెక్కలోకి రాకూడదు. ఎప్పుడైతే ఇలాంటి విషయాలు జరిగినప్పుడు సంఘంలో సమస్యలు అనేవి ప్రారంభమవుతాయి. రెండో విషయం ఎందుకు కారణం, విభజనకు కారణం ఇంకో రెండో విషయం ఏంటంటే అపార్థము మరియు తప్పుగా సంభాషణ చేయడము. అపార్థం చేసుకోవడం అంటే ఒకరి దృక్కోణమును మరొకరు అర్థం చేసుకోకపోవడం వల్లనే ఆ యొక్క తలెత్తే సమస్యలు ఉంటుంది. ఒకరినొకరు అపార్థం చేసుకోవడము, వారి సంభాషణను సరిగా అర్థం చేసుకోకపోవడమే, దానివల్ల కూడా సమస్యలు వస్తామనే విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే మన యొక్క సంభాషణ ఎలా ఉండాలి, ఉప్పు వేసినట్లుగా రుచి గలదిగా ఉండవలెను. కొంటె మాటలు మాట్లాడము, గాయపరిచే మాటలు మాట్లాడము, ఎత్తుకు పై ఎత్తులు అలా మాట్లాడుతూ నేను కూడా మాట్లాడగలను, నేను కూడా కత్తి లాంటి మాటలు మాట్లాడగలను కాదు. పౌలు అంటున్నాడు గలతీ 2:20 ఏం రాయబడింది, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడితిని, జీవించువాడ నేను కాదు క్రీస్తు నాయందే జీవించున్నాడు. ఆ స్వభావము, ఆ నేచరు, ఆ ఆలోచన సిలువేయబడ్డది నువ్వు మర్చిపోతున్నావు. మళ్ళీ నీ పాత స్వభావాన్ని బయటికి తీసుకొస్తున్నావు. చనిపోయిన వారు ఏ విధంగా బయటికి రాగలరు? అందుకని వీటన్నిటిని నువ్వు చంపివేసే విషయాన్ని మర్చిపోతున్నావు. చూసినట్లయితే మూడో కారణం ఏంటంటే ఆధ్యాత్మిక పరిపక్వత లేకపోవడమే విభజనకు కారణము. అవును, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు చాలా బాధపడుతున్నాడు ఇశ్రాయేలు విషయంలో. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదివినట్లయితే ఆయన అంటున్నాడు, చదవండి 1 నుండి 5 వచనాలు, 6 వచనాలు చదవండి. అందరు తీయాలి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. పాడేదని వినుడి, సత్తువగల భూమి గల కొండ మీద యుండెను త్రవ్వి చాలండి. చూసారా, శ్రమించాడు, కష్టపడ్డాడు, ఆయన బాధ్యత నమ్మకంగా నిర్వహించాడు, చేయాల్సినవన్నీ చేశాడు. కానీ ఫలితం ఎలా వచ్చిందంట?
కారు ద్రాక్షలు వచ్చాయి. మంచి ద్రాక్షలు రాలేదు, తీపి ద్రాక్షలు రాలేదు, కారు ద్రాక్షలు వచ్చాయి. ఎక్కడ ఏ తేడా జరిగింది? ఒకసారి ఒక యవనస్తుడు సిఎస్టి రైల్వే స్టేషన్ నుండి గేట్వే ఆఫ్ ఇండియా వెళ్ళే ఆ మార్గం ఫ్యాషన్ స్ట్రీట్ హాంకాంగ్ మార్కెట్ ఫ్యాషన్ స్ట్రీట్లో ఒక యవనస్తుడు ఎంటికలకు జైలు పెట్టి ఇలా నిలబెట్టుకొని, ఆ తర్వాత మెడలో ఒక పెద్ద గొలుసు వేసుకొని, తర్వాత ఉంగరాలు, ఆ తర్వాత ఇక్కడ ఈ కమ్మ, ఈడొక కమ్మ, ఈడొక కమ్మ, ఈడొక కమ్మ, చెవులకు కమ్మలు పెట్టుకొని ఆయన ఎలా తయారయ్యాడంటే ఒక ఆఫ్రికన్ లాగా, అంటే ఒక వాళ్ళు వేసుకునే గొలుసు, ఆ తర్వాత ఇక్కడ చిన్న తాళం అలా వేసుకొని ఆ స్ట్రీట్స్ పైన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సంఘానికి సంబంధించిన ఇంకొక వ్యక్తి ఆయనను చూశాడు. చూసి నమ్మలేకపోయి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. అరే ఈ ముఖం ఎక్కడో చూశానని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తుంటే ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ వ్యక్తి నేను గమనించలేదు, కానీ మళ్ళీ వెనక్కి వచ్చి వాడిని ఆపి, ఆగు నువ్వు అని చెప్పి, నీ పేరు ఇదే అంటే అవును అన్నాడు. ఇదేంది ఇలా ఎందుకు తయారయ్యావా అంటే నవ్వుతా ఉన్నాడు. అంకల్ అప్పుడప్పుడు ఏం కాదు అంకల్, ఎవరు చూస్తారు ఇక్కడ అంటాడు. చూసారు వాళ్ళ అమ్మ ప్రార్థన పర్రాలు, చాలా భక్తి పర్రాలు, కన్నీటితో ప్రార్థించే తల్లి. కానీ వాళ్ళ కుమారుడు ఆ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎక్కడ లోపం వచ్చింది? సోషల్ మీడియాలో చూస్తూ ఆ విధంగా మరి అలా తయారయ్యారు. ఏదో ఒక సరదాగా చేస్తున్నాడు, కానీ దాని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుంది. కనుక ఆధ్యాత్మిక పరిపక్వత లేకపోవడమే ఒక కారణం మన సంఘంలో ఐక్యత విషయంలో సన్నగిల్లడం. కనుక ఎప్పుడైతే ఆధ్యాత్మిక పరిపక్వత లేకపోవడం అనేది కొరింథీ సంఘంలో చూస్తున్నాం, తమ విశ్వాసంలో ఇంకా అపరిపక్వతంగా ఉండడమే పౌలు ఆందోళన చెందుతూ ఉంది. వారు అందుకే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాలనే సేవిస్తున్నారు. పిల్లలు ఒక వయసు ఉంటుంది, పాలు తాగే వయసులో పాలు తాగాలి. 1, 2, 3, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పాలు అలా ఒక సంవత్సరం వరకు పాలిస్తుంటారు. 15, 20 సంవత్సరాలు కలిగిన పిల్లోడు కూడా ప్రొద్దున పాలు, మధ్యాహ్నం పాలు, సాయంత్రం పాలు తాగితే అప్పుడు తల్లిదండ్రులు ఆనందిస్తారా? లేదు. వీళ్ళలో ఏదో లోపం ఉంది, వీళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎందుకంటే బలమైన ఆహారం తినాలి. కనుక మనం కూడా అలాగే జీర్ణించుకోలేకపోతున్నాం. మేలుకోలు పన్నా కష్టమే. ఆ తర్వాత ఉదయం జరిగే బైబిల్ డివోషన్సే కానీ, ఆ తర్వాత ఆల్ నైట్ ప్రేయరే కానీ, అది అర్థం ఏంటంటే పరిపక్వత లేకపోవడమే. మెచ్యూరిటీ అనేది మనలో ఇంకా రాలేదు. ఎన్నో సంవత్సరాల నుండి పాస్టర్ గారు ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటారు. ఆయన అంటారు, నేను చెప్పాల్సిన వాక్యం ఖండిస్తున్నాను, పులిపీట్ నుండి నేను ఖండించి వాక్యం చెప్తా ఉన్నాను, ఎక్కడ ఏం లోపం జరుగుతుందన్నారు. నన్ను మీరే కాదు సార్, అందులో అందరూ సేవకులు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఒక్కరు కాదు కదా చెప్పేది, ఇక్కడ ఎంతోమంది వాక్యం చెప్తా ఉన్నారు. అప్పుడు నేనన్నాను, అలా కావడానికి కారణము వారి హృదయాలే కఠినమైనవి, రాతి గుండెలు లాంటి గుండెలు. కనుక దాన్ని దేవుని వాక్యమే, మరి వాక్యమని ఆ దేవుని వాక్యం చేత అది బద్దలు కొట్టబడాలి. సుత్తే అని దేవుని వాక్యం చేత అది బద్దలు కనుక ఇక్కడ ఏమంటున్నామంటే ఆధ్యాత్మిక పరిపక్వత మనలో లేదు. ఇంకా చూడడానికి పైన చాలా బాగా ఉన్నాం, అవునా కదా? మన మాటలు, మన శైలి, మన పాటలు చాలా బాగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మీయ విషయాలు, చిన్న విషయాల్లో గొడవ పడడము, చిన్న విషయాల్లో ముఖాలు మార్చుకోవడము, చిన్న విషయాలు ఒకరికొకరు మాట్లాడకపోవడం, ముఖాలు తిప్పుకోవడము, ప్రైజ్ అలాడు చెప్పుకోకపోవడము, అది సరైనది కాదు. ఆ నటన సరైనది కాదు. దేవునికి ఇష్టమైన కార్యం చేయకూడదు. ఓకే, ఎవరో నన్ను ఏమన్నారు, పర్లేదు, నేను వెళ్ళి సారీ చెప్తా. ఆయన చెప్పినంత మాత్రం ఆకాశం నా మీద ఊడిపడుతుందా? లేదు, నేను వెళ్ళి సారీ చెప్తా. దాంట్లో ఏముంది? ఒక పాస్టర్గా నేను దిగి వచ్చి సారీ చెప్తాను. ఎందుకంటే నేను సమాధానంగా ఉండాలి, బల్లి ఇవ్వాలి. కనుక నేను అందరితో చేయగలపగలుగుతాను. మీరు కలపగలరా? నేను అందరి ఇళ్ళకి వెళ్ళగలను, మీరు వెళ్ళగలరా? నేను అందరితో కలిసి భోజనం చేయగలను, మీరు చేయగలరా? చేయలేరు. ఎందుకంటే మీ హృదయాలు సరిగా లేవు. పైకి భక్తి గలవారమై ఉండి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం. అందుకని సంఘంలో విభజన యొక్క పరిణామాలు, ఫలితాలు బహుభయంకరంగా ఉంటాయి. చూడండి, జాగ్రత్త వినండి. సంఘంలో ఒకవేళ ఐక్యత లేనట్లయితే, విభజనలు కలిగినట్లయితే దాని యొక్క ఫలితము మరియు పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో చూడండి. మొట్టమొదటిగా సంఘం యొక్క సహవాసం అనేది నాశనం వస్తుంది. అది నాశనం అయిపోతుంది. సంఘంలో సహవాసము నాశనం చేస్తుంది. కనుక అది విభజన అనేది. కనుక దేవుని వాక్యం అంటే ఒకరినొకరు ప్రేమించుకునుడి అంటున్నాడు. సహోదర ప్రేమ, ఒకరినొకరు ప్రేమించుకునుడి, ఒకరితొకరు ఆనందం కలిగి ఉండుడి, ఇతరుల కోసం ప్రార్థన చేయుడి, ఆ తర్వాత హృదయాల్లో క్షమించరాని తనము దేవుని ప్రజలకు
అది ఎలాంటిదంటే సహవాసాన్ని నాశనం చేసేది. క్షమించరు. ఒకవేళ మనం క్షమించని స్వభావం కలిగినట్లయితే పాస్టర్ గారు కూడా చెప్పారు, మనం కూడా చెప్తే ఏంటంటే నిజంగా నువ్వు రక్షింపబడిన వ్యక్తివేనా ఒకసారి ఆలోచించుకో. ఒక ప్రభువు మన పాపాలు మన దోషాలు క్షమించినట్లయితే ఈరోజు మనం ఇలా బ్రతికి సంఘంలో ఉండగలమా? లేదు. కనుక క్షమించి సమాధానపడాలి. అందుకే ఇక్కడ చూసిన ఏంటంటే సంఘం యొక్క సహవాసము నాశనం అయిపోతుంది ఎప్పుడైతే విభజనలు కలుగుతుందో. అంతేకాకుండా సంఘం యొక్క విభజన దేవుడిచ్చిన ఆజ్ఞలను ఉల్లంఘిస్తుంది. కనుక దేవుడి ఒక చిత్తం అది కాదు. సంఘం ఐక్యంగా ఉండాలి. సేవలో ఎంతో ఆటంకాలు కల్పిస్తుంది. కనుక మరి దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం ఏం చేస్తామంటే ఉల్లంఘిస్తున్నాం. తెలిసి తప్పు చేస్తున్నాం. నన్ను ప్రేమించు వారు ఏం చేయాలంట? నా ఆజ్ఞలు పాటించాలి. దేవా నేను మేము ప్రేమిస్తున్నాను, కానీ నా సోదరిని నేను ద్వేషిస్తున్నాను. మన అంటే దేవా నేను ఎంతో ప్రేమిస్తున్నాను, దేవుని సంఘం అంటే నాకు ప్రాణం, దేవుడు అంటే నాకు చాలా గౌరవం, దేవుని మాటలన్నా దేవుని వాక్యమన్నా దేవుని సంఘమన్నా దేవుని సేవకులన్నా దేవుని దాసులన్నా నేను ఎంతో ఇష్టపడతాను అంటున్నావు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అంటున్నావు, కానీ ఇక్కడ నీ సోదరిని ద్వేషిస్తున్నావు. కనబడే నీ సోదరిని ద్వేషిస్తున్నావు. కనబడని దేవుని నువ్వేం ప్రేమించగలవు? మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు, కనబడే నీ సోదరిని ప్రేమించు, ఆయనతో సమాధానంగా ఉండు, అప్పుడు నాతో సమాధానంగా ఉండమంటున్నాం. కనుక మనం చేసే రెండో పొరపాటు ఏంటంటే ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నాం. అది మన పతనానికి దారితీస్తుంది. మూడోది చూసినట్లయితే సంఘం యొక్క విభజన సంఘ సాక్ష్యాన్ని నాశనం చేస్తుంది. సమాజంలో మన సంఘం యొక్క సాక్ష్యం ఎలా ఉంటుంది? మన సంఘం గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? మనకున్నటువంటి గౌరవం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకోండి. మన సంఘానికి చెడ్డ పేరు రావడానికి కారణం ఏమిటి? సంఘము పోరాటాల్లో మరి చీలికలు భౌతికంగా మరియు ఆర్థికంగా సంఘం యొక్క శ్రేయస్సుకు హానికరంగా ఉన్నవి. సంఘము సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. సంఘం లోపల ఎంత ఉంది, ఏముంది, మనం ఎన్ని ఫ్యాన్లు పెట్టుకున్నాం, ఏసీలు పెట్టుకున్నాం, ఎలా ఉంది, అది కాదు. సంఘం యొక్క ఈరోజు మనం అన్యుల్ని దేవుని యొద్దకు నడిపించలేకపోతున్నాం. కారణం ఏంటంటే సాక్ష్యం. కనుక ఇవన్నీ కూడా మనము ఆలోచించాల్సిన విషయాలే. చిన్న విషయాలే కావచ్చు, కానీ సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. సంఘం ఎప్పుడో స్థాపించబడ్డది. ఇక్కడికి మనం 1995 సంవత్సరం వచ్చాం, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్ని కుటుంబాలు మన సంఘానికి వచ్చాయి ఒకసారి ఆలోచించండి. నడిపించలేకపోయాం, విఫలమైపోయాం. కనుక సాక్ష్యం అనేది నాశనం అయిపోతుంది ఎప్పుడైతే విభజనలు మనలో ఏర్పడుతుంది. చీలికలు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సంఘం యొక్క సాక్ష్యం దెబ్బతింటుంది. అంతేకాకుండా విభజన సంఘం అనే కుటుంబాన్ని ఏం చేస్తుందంటే అది సంతులేని దానిలాగా, అనగా అది నాశనం చేస్తుంది. కనుక దాని ప్రభావం పిల్లలు పెంపకంపై పడుతుంది. పిల్లలు ఇద్దరు తల్లిదండ్రుల యొక్క భక్తిహీనతను వింటున్నప్పుడు అది వారి యొక్క ఆధ్యాత్మిక ప్రభావితం చేస్తుంది. కనుక వారు కూడా అలాగే అంటారు. మనం కొన్నిసార్లు పీతల్లాగా ప్రవర్తిస్తాం. పీతలు అంటే వెంట్రుకాయల్లాగా. దాని కథ మీకు తెలుసు. ఎందుకంటే మనము చర్చికి రాము, కానీ మన పిల్లలు చర్చికి రావాలనుకుంటాం. మనము ప్రార్థనలో పాలుపంపులు పొందము, కానీ మన పిల్లలు వెళ్ళాలనుకుంటాం. అది సాధ్యం కాదు. దేవుడు అదే అంటున్నాడు, కుటుంబ సమేతంగా సంఘానికి రావడానికి ప్రయత్నించాలని దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే కొన్నిసార్లు మన పిల్లల్ని మనము తప్పుగా ప్రోత్సహిస్తుంటాం, కానీ ఇక్కడ గమనించినట్లయితే అది వారిపై ఎంతో ఆధ్యాత్మిక ప్రభావితం చేస్తూ ఉంది. అవునా కాదా? ప్రభావితం చేస్తూ ఉంది. అందుకే ఇక్కడ చూసిన కొన్ని సంఘాల్లో కొన్ని కుటుంబాల్లో సమాధానం ఉండకపోవడము, తల్లిదండ్రుల యొక్క డబల్ స్టాండర్డ్ లైఫ్, సంఘంలో ఒక విధంగా బయట ఒక విధంగా. బయట బూతులు, సంఘంలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం, గ్లోరీ టు జీసస్ అని. బయట భయంకరమైన బూతులు. అప్పుడు ఏమైందంటే వాళ్ళకి డౌట్ వస్తుంది, అయినా నిజంగా క్రైస్తవుడా కాదా? దాన్ని ఏమంటారంటే ఉసరు వెళ్ళిలాగా కలిసిపోవడం. ఏ చెట్టు మీదకి ఎక్కితే ఆ రంగు, పచ్చదనంలోకి వెళ్తే పచ్చగా అయిపోవడము, ఎండిన మొక్క మీద ఎక్కితే ఎండిన మొక్కలాగా తయారు కావడము. దాన్ని ఉసరు వెళ్ళి స్వభావం అంటాం. కనుక దయచేసి మిమ్మల్ని అంటలేను, దయచేసి మీరు అపార్థం చేసుకోరు. అందరు సీరియస్గా చూస్తా ఉన్నాను నన్ను. నేను జనరల్గా మాట్లాడుతున్నాను. మరి మీరు అనుకో సారీ నేను మామూలుగా గురించి లేదు. నేను జనరల్గా ఈరోజు జరుగుతున్న విషయాలు నేను చెప్తా ఉన్నాను. మన సంఘంలోనే కాదు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలు నేను మీతో పంచుకుంటున్నాను. అందరు సీరియస్ అయ్యి నన్ను చూస్తూ ఉన్నారు. కనుక అలాంటి స్వభావం వద్దని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు.
కనుక పిల్లలు మనం గమనిస్తారు, అవునా కదా? ఒకవేళ మీరు ప్రార్థన పరులు అయితే పిల్లలు కూడా ప్రార్థన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే ప్రార్థన చేసుకోండి. మీరు బైబిల్ చదివితే పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకొని బైబిల్ చదువుతూ ఉంటారు. మీరు బైబిల్ చదవకుండా పిల్లల్ని బైబిల్ చదవమంటే అస్సలు చదవరు వారు. ఎందుకంటే వారికి మంచి పునాది మీరు వేయలేకపోయారు, వారికి ఒక మంచి నడక నేర్పించలేకపోయారు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడవలేదు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏడవరు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇది కూడా సండే స్కూల్ లాగానే వాళ్ళకి అనిపిస్తుంది, కానీ కొంచెం లాంగ్ అన్నమాట. మన సండే స్కూల్ ఒక 30-40 నిమిషాలు అయిపోతే అది కనీసం 2 గంటలు 3 గంటలు నడుస్తూ ఉంది. కనుక వాళ్ళకు ఒక అలవాటు అయిపోయింది. ఏంది, వాళ్ళు ఏడవరు. అన్నిలో పిల్లలు ఏడ్చినట్లుగా ఒకసారి స్కూల్కి వెళ్తూ అడ్మిషన్ అప్పుడైతే వాళ్ళ అమ్మ నాయనను పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు, కాళ్ళు పట్టుకుంటున్న తర్వాత కొంగు పట్టుకొని గట్టిగా ఏడుస్తున్నాడు. టీచర్ తీసుకెళ్తుంది జావ్ అన్న, కానీ వాళ్ళ అమ్మ హృదయం ఇట్లా ఆమె కళ్ళలో నీళ్లు. పెద్ద డ్రామా జరుగుతూ ఉందట, 15 నిమిషాల డ్రామా. కనుక చివరికి లోపలికి తీసుకెళ్ళి కూర్చుని పెట్టాను. ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం నేను ఇక్కడ, కనుక మనము డబల్ స్టాండర్డ్గా ఉండకూడదు. పిల్లలు మనం గమనిస్తూ ఉంటారు, అందుకే అదే హెచ్చరిక. ఆ తర్వాత చూసినట్లయితే సంఘ విభజన యొక్క దాని ప్రభావం దేని మీద, ఆరాధన మీద పడుతుంది. అది ఆరాధన నాశనం చేస్తుంది. ఆరాధన అంటే దానిపై ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నవి, కానీ మన ఆరాధనలో దేవుడు మయంపరచబడాలి, మనుషులు కాదు. మనుషుల్ని హెచ్చించకూడదు, దేవుణ్ణి హెచ్చించాలి. ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. కనుక మరి అతని పరిశుద్ధాత్మ యొక్క మన యొక్క ఆరాధనలు ఏముండాలంటే దేవుడు మహిమపరచబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు విభజన విషయంలో బాధపడతాడు. సంఘంలో అపవిత్రత చోటు చేసుకుంటుంది, కనుక ఆరాధన ఏమైపోతుంది, విభజన, అదని నాశనం అయిపోతుంది. సమాధానం లేకుండా నేను దేవుణ్ణి ఆరాధించగలనా? ఆరాధించలేను. అందుకని ఆ తర్వాత చూసినట్లయితే విభజన యొక్క అదేం చేస్తుంది, సువార్తను కూడా నాశనం చేస్తుంది. ఎప్పుడైతే ఈ కక్షలు విభజనలు ఏర్పడ్డప్పుడు సువార్త జరగదు. కొత్త వారిపై మనం దృష్టి పెట్టలేము, ఎందుకంటే మన సంఘంలో ఉన్న సమస్యలే మనం తీర్చుకోవడానికి సమయం లేదు. కనుక మనం వెళ్ళి సువార్త ఏం చెప్పగలము, వారిని ఎలా దేవుని తట్టు ఆకట్టుకోగలము, ఆకర్షించగలము? సమయం లేదు. ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళ ఏం సమస్యలు మనం పట్టించుకోము, ఎందుకంటే మన ఇంట్లోనే సమస్యలు చాలా ఉన్నవి. అందుకని అది ఏమైతుంటే సువార్తను కూడా నాశనం చేస్తుంది. ఇవన్నీ కారణాలు చూస్తున్నాం, లేదా దీని అన్ని యొక్క ఫలితాలు చూస్తున్నాం. చివరిగా చూసినట్లయితే మరి విభజన అనేది పరిశుద్ధుల యొక్క ప్రార్థనలకు అడ్డంకుగా ఉంటుంది. కనుక ద్వేషము, ఒకవేళ మనలో ద్వేషము మరియు క్షమించలేని స్వభావం మనలో ఉన్నట్లయితే మన యొక్క హృదయాల్లో ఏముంటుందంటే పరిశుద్ధత అనేది ఉండదు. కనుక మనము పరిశుద్ధత లేకుండా దేవుని సంతోషపెట్టలేము, విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టలేము. కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఒకవేళ నేను నా హృదయంలో పాపమును లక్ష్యం చేసుకుని ఎడలా ప్రభువు నా మొర వినడు, నా తల పగలగొట్టుకున్నా నా మొర వినడు, ఎందుకంటే పాపం ఇంకా నాలో సుఖ నివాసము చేయుచున్నది. అందుకని ప్రభు నా మొర వినడు. ఈరోజు మన ప్రార్థనలు వినకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా మనలో పాపం అనేది సుఖ నివాసము చేయుచున్నది, మన హృదయంలో మన జీవితాల్లో సుఖ నివాసం చేయుచున్నది. అందుకే ప్రార్థనకు అడ్డంకం ఏంటంటే మన యొక్క పాపమే, మన యొక్క విభజన, మన యొక్క కక్షలే. కనుక వాటినన్నిటి పక్కన పెట్టి ప్రభు కొరకు, ప్రభు మహిమార్థమై మనము ముందుకు సాగాలి. విభజనల గురించి నేర్చుకుంటున్నాం. కక్షలు ఉన్నట్లయితే, భేదాలు ఉన్నట్లయితే, విమతలు ఉన్నట్లయితే అది ఎంత నష్టాన్ని వాటిల్లో కలుగజేస్తుందో మనం చూసాం. కనుక దేవుని బిడ్డలంగా మనం ఇలాంటి విషయాలకు దూరంగా ఉండాలి. ఎవరి ద్వారా సంఘంలో విభజన చీలిక ఏర్పడుతుందో వారికి శ్రమ, ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత వారిపై, వారి కుటుంబంపై ఉంటుంది. కనుక అందులో నేను పాత్రుడిగా ఉండకూడదు. ఎందుకంటే ఎంతో కష్టపడి సంఘంలో ఎంతోమంది సేవకులు వచ్చారు, నాకంటే ముందు కూడా వచ్చి సేవ చేసి వెళ్ళిన వారు ఉన్నారు. కనుక అందరి యొక్క శ్రమదానమే, మీ ప్రార్థనలే, మీ ప్రయాసమే ఈరోజు ఇలాగా కలిసి ఉంటున్నాం. సాతాను దెబ్బ మీద దెబ్బ మన సంఘాన్ని కొడుతూనే వచ్చాడు. అయినప్పటికీ ఇప్పటివరకైతే ఐక్యంగా ఉన్న, ముందు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఏదేమైనా సరే మనం ప్రార్థనలో నిలకడగా ఉండాలి. మన ఆల్నైట్ ప్రేయర్లో కూడా మొట్టమొదటి ప్రార్థన అవసరం ఏముంటుంది? ఆల్నైట్ ప్రేయర్లో ఐక్యత, సంఘ ఐక్యత. ఇప్పటి కాదు, 10-20 సంవత్సరాలు
అదే స్టార్టింగ్, అదే సంఘ ఐక్యత. ఎందుకంటే సాతాను దెబ్బ కొట్టేది ఐక్యత మీదనే. ఎప్పుడైతే మన ఐక్యత సన్నగిలుతుందో అప్పుడు సాతాడు బలంగా పనిచేస్తాడు. దాన్ని ఏమన్నా డివైడ్ అండ్ రూల్ అంటారు. అనగా సాతానుడు ఎప్పుడు మనను ఐక్యంగా ఉన్నప్పుడు దెబ్బ కొట్టలేడు. నిన్ను ఒంటరిగా చేసి నిన్ను దెబ్బ కొడతాడు. నువ్వు ఒంటరిగా కాకూడదు, సావాసం అది ఉండాలి. నువ్వు దేవునికి వేరుగా ఉండకూడదు, ఒంటరిగా ఉండదు. మా కాలేజ్ స్టూడెంట్స్ వస్తుంటారు, అడ్మిషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు నేను వాళ్ళకి చెప్తా ఉంటాను, నువ్వు ఒంటరిగా ఉండకు, ఆ మూలన ఈ మూలన కూర్చోకు. ఎందుకంటే హోమ్ సీక్ అవుతావు, మీ అమ్మ నాయనలు జ్ఞాపకం వస్తారు. కర్జత్లో వర్షాలు చాలా ఉంటవి. ఆ వర్షాలు చూసినప్పుడు ఒక రకమైన భయం నీలో వస్తుంది, ఇంటికి వెళ్ళాలని ఒక ఆలోచన నీలో వస్తుంది. సాతాడు నిన్ను పట్టుకొని భయపట్టిస్తుంటాడు. కనుక నువ్వు మనుషుల్లో కలిసిపో, వాళ్ళతో కలిసి తిరుగు, మాట్లాడు, వాళ్ళతో కలిసి భోంచేయని చెప్తుంటాం. సాతాడు ఏం చేస్తుంటే వాళ్ళని భయపట్టిస్తుంటాడు. ఒకసారి ఒక స్టూడెంట్ కర్జత్కి వచ్చాడు, వస్తువులు ప్లేటు బకెట్ మగ్గు కొనుక్కోవడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ సమయంలో ట్రైన్ వచ్చింది. ఏ ట్రైన్ వచ్చింది? విశాఖపట్నంలో వచ్చింది, 8:30కి వచ్చింది. ఆ టైంలో ఆ ట్రైన్ చూడగానే అంటున్నాడు, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎందుకు? నేను కూడా అప్పుడు ఎందుకు ఏమైందంటే, లేదు సార్ నాకు భయం అవుతుంది సార్, నేను వెళ్ళిపోతాను సార్, కొంచెం జ్వరం అట్లా జలుబైంది. లేదు ఏం కదన్నా, చెప్పినా కానీ లేదు సార్ నేను వెళ్ళిపోతాను సార్, ట్రైన్ రెడీగా నేను లగేజ్ అవన్నీ అవి ఉండేది సార్, తర్వాత ఎవరైనా తీసుకొస్తారు అంటున్నా. లేదు అట్లా కాదు అని చెప్పి గద్దించి తీసుకెళ్ళాం. వారం రోజులపై వెళ్ళిపోయాడు, ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే పిలుపు అనేది ఉండాలి. ఒకవేళ దేవుని చేత మనం పిలువబడ్డప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనము ఓర్చుకోగలము, తట్టుకోగలము. దేవుడు అలాంటి శక్తి మనకిస్తాడు. కనుక దయచేసి మనం ఐక్యంగా ఉండాలి, ఒకే మాట కట్టుబడి ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. అదే దేవుడు మన నుండి కోరుకొంచున్నాడు. కనుక దేవుడు అట్టి కృప సహాయం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.